నమస్తే, వెల్కమ్ టు హెలో డాక్టర్. వెన్ను నొప్పి, నడుము నొప్పి, L4 L5 సమస్యలు, మెడ నొప్పి, స్పాండిలైటిస్, అలాగే డిస్క్ సమస్యలు, ఇవన్నీ కూడా చాలామందికి వస్తూ ఉంటాయి. అయితే దానికి సంబంధించిన ఆయుర్వేద కారణాలు, లక్షణాలు, అలాగే ఆపరేషన్ లేకుండా ఆయుర్వేద చికిత్సలు నివారణకు సంబంధించి ఎటువంటి నివారణ తీసుకుంటే బాగుంటుంది అనే దాని మీద మనకి సలహాలు ఇవ్వడానికి ఉన్నారు డాక్టర్ వర్ధన్ గారు. ఆయనతో మాట్లాడదాం. మన స్టూడియోలో జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. ఎస్, ఈ వెన్ను నొప్పి చాలామందికి ఈ మధ్యకాలంలో ఎక్కువగా వస్తూ ఉంది, మనం చూస్తూ ఉన్నామండి. ఎక్కువగా ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అనేవాళ్ళు వెన్ను నొప్పితో బాధపడుతున్నారు. రెగ్యులర్గా వాళ్ళకి ట్యాబ్లెట్స్, మెడికేషన్స్ ఇచ్చినా కూడా అదేంటంటే సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఇంకా ఇబ్బందికర వాతావరణం తలెత్తుతుంది. ఏం చెప్తారు మీరు? ఒకటే అండి, అంటే బ్యాక్ పెయిన్ ఈజ్ జస్ట్ బికాస్ ఆఫ్ మస్కులార్ ఇన్స్టెబిలిటీ అంటాం. అంటే ఇప్పుడు మనము ఒక 100 మందిలో తీసుకుంటే 95 మందికి కండరాల బలహీనత లేదా కండరాల అసమతుల్యతతోటే మనకు వెన్నునొప్పి వస్తూ ఉంటుంది. వెదర్ సాఫ్ట్వేర్ ఉద్యోగులే కానివ్వండి, కూర్చొని ఎక్కువ ఉద్యోగాలు చేసే వాళ్ళే కానివ్వండి, ప్రయాణాలు చేసే వాళ్ళే కానివ్వండి, ఉద్యోగ వ్యాపారాలు చేసుకునే వాళ్ళే కానివ్వండి, లేదా హౌస్ వైఫ్సే కానివ్వండి, ఏమవుతుంది బేసికల్గా అంటే ఇక్కడ ఒక చిన్న స్టోరీ లాంటివి చెప్తాను. ఫస్ట్ మన కండరాల మీద ఎఫెక్ట్ పడుతుంది. మన బ్యాక్లో కండరాలు ఉంటాయి, అంటే మస్కులార్ సిస్టమ్ ఉంటుంది. దాని తర్వాత స్కెలిటల్ సిస్టమ్ అంటే బోన్స్ ఉంటాయి, అంటే డిస్కులు ఉంటాయి, వెన్నుముకలు ఉంటాయి. దాని తర్వాత డిస్కులు ఉంటాయి. దాని తర్వాత స్పైనల్ కార్డ్ ఉంటుంది. అంటే మస్కులార్ సిస్టము, స్కెలిటల్ సిస్టము, వాస్కులార్ సిస్టము, దాని తర్వాత నర్వస్ సిస్టము, ఇవన్నీ కూడా వస్తాయి. ఫస్ట్ మనల్ని స్ట్రైట్గా ఉంచేది ఈ కండరాల వ్యవస్థే. ఆ కండరాల వ్యవస్థ అసమతుల్యతకి గురైనప్పుడు అది కాస్త డిస్ఫంక్షన్కి దారితీస్తుంది. అంటే కార్ముకత దెబ్బతింటుంది. కండరాల యొక్క కార్ముకత ఏంటి? కాంట్రాక్షను, రిలాక్సేషన్ మాత్రమే. అదేమవుతుంది అని అంటే అలానే చేస్తూ ఉండడం వల్ల కాంట్రాక్షన్ ఫేజ్లోకి ఎంటర్ అయిపోతుంది. ఆ కాంట్రాక్షన్ ఫేజ్లో ఉన్నప్పుడు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏం చేస్తామంటే మన పని మనం చేసుకుంటూనే ఉంటాము. మీరు అన్నట్టుగా పెయిన్ కిల్లర్ వేసుకొని దాన్ని ఏదో కొంత తగ్గించుకున్నట్టు చేసి తాత్కాలిక ఉపశమనం పొంది మన పని మనం చేసుకుంటూనే ఉంటాం. ఈ డిస్ఫంక్షన్ కాస్త ఒక కండిషన్ లాగా ఏర్పడుతుంది, అంటే ఒక పరిస్థితికి దారితీస్తుంది. ఆ పరిస్థితి 48 పరిస్థితులు ఉన్నాయి, 48 కండిషన్స్ ఉన్నాయి స్పైన్లో. స్పాండిలైటిసే కావచ్చు, స్పాండైలోసిసే కావచ్చు, స్పాండైలోలిస్థెసిసే కావచ్చు, హెర్నియేటెడ్ డిస్కే కావచ్చు, డిస్క్ బల్జే కావచ్చు, డీజనరేటివ్ డిస్కే కావచ్చు. ఇలా కండిషన్కి దారితీస్తుంది. ఇప్పుడు ఆ కండిషన్లో ఏమవుతుంది అని అంటే తిమ్మిర్లు, పోట్లు, మంట, నొప్పి ఇవన్నీ కనబడతాయి. నిజానికి ఇవన్నీ ఎందుకు కనబడతాయి అని మనం ఆలోచిస్తే అది మన బాడీ మనకు తెలియజేసే ఒక సూచన, ఒక సూచిక. ఏమని తెలియజేస్తుంది? బాబు, నీకు నడుములో బాగాలేదు, అక్కడ నువ్వు ఫిక్స్ చేసుకోవాలి, దాన్ని నువ్వు నార్మలైజ్ చేయాలి అని చెప్పడానికి మాత్రమే నొప్పి కనబడుతుంది. కానీ మనం ఏం చేస్తున్నాము? ఆ సూచికని సరిగ్గా తీసుకోకుండా నొప్పిని నార్మలైజ్ చేసుకోవడానికి, దాన్ని టెంపరీగా బ్లర్ చేయడానికి పెయిన్ కిల్లర్లు వేసుకుంటూ ఉన్నాం. సో దీనికి రూట్ కాజ్ ఎలిమినేషన్ చేయాలి అని అంటే సర్జరీ లేకుండా, నొప్పి గోళీల అవసరం లేకుండా మేము చేసేటువంటి మేరు చికిత్స అనే మర్మ చికిత్స పద్ధతుల ద్వారా ఇప్పటికీ 7 లక్షల మందికి ట్రీట్మెంట్ ఇచ్చాం. వెన్నునొప్పితో బాధపడే వాళ్ళకి 3 లక్షలకు పైగా సర్జరీలు కూడా అవాయిడ్ చేయగలిగాం. సూపర్ అండి. రైట్, కాలర్స్ చాలామంది వెయిట్ చేస్తున్నారు మనతో మాట్లాడటానికి. కాకినాడ నుంచి కాలర్ ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. హలో. నమస్తే సార్. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ వాయిస్ వినపడట్లేదు. గట్టిగా మాట్లాడుతున్నాండి. రైట్, వాయిస్ వినపట్లేదు. రైట్, ఈ నడుము నొప్పికి వెన్ను నొప్పికి ఏమన్నా సంబంధం ఉందంటారా? సార్, వెన్ను అని అన్నప్పుడు మన పుర్ర దగ్గర నుంచి, అంటే మన స్కల్ దగ్గర నుంచి ఏదైతే స్పైనల్ కార్డ్ వస్తుంది, స్పైన్ వర్టిబ్రే వస్తాయో అక్కడి నుంచి మొదలుకొని మన తోక ప్రాంతం దాకా వచ్చేటువంటి మొత్తం స్థానాలని, మొత్తం వెన్నుముకలని, డిస్కులని, కండరాలని, లిగమెంట్లని, టెండన్లని, వీటన్నిటినీ కలుపుకుంటేనే వెన్ను అంటాం. కాకపోతే ఏంటంటే అది డివిజన్ చేసి ఈజీగా మనకు అర్థం కావాలంటే డాక్టర్లు చేసుకున్నటువంటి డివిజన్ ఏంటంటే మెడలో వస్తే దాన్ని సర్వైకల్ పెయిన్ అని, మధ్యలో వస్తే థొరాసిక్స్ పెయిన్ అని, దాని కింద వస్తే లంబార్ పెయిన్ అని, సాక్రల్ పెయిన్ అని, దాని తర్వాత కాక్సిజియల్, తోక దగ్గర మనకు నొప్పి వస్తే కాక్సిజియల్ పెయిన్ అని మనం డిఫరెన్షియేట్ చేసుకున్నాం.
లోకంలో అందరూ నానుడి ఏంటంటే ఎక్కడ నొప్పి వచ్చినా వెన్ను నొప్పి వస్తుంది అనే చెప్తారు, లేదా బ్యాక్ పెయిన్ వస్తుంది అనే చెప్తారు. కాకపోతే స్పెసిఫిక్గా అడిగినప్పుడు వాళ్ళు వచ్చి స్పెసిఫిక్గా చూపించినప్పుడు అది మెడ నొప్పి, థొరాసిక్ పెయినా, లంబార్ పెయినా, సాక్రల్ పెయినా, వెన్ను నొప్పి అనేది డిఫరెన్షియేషన్ వస్తుందన్నమాట. ఎస్ అండి, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. కాకినాడ నుంచి రాధాకృష్ణ గారు. నమస్తే అండి రాధాకృష్ణ గారు. నమస్తే అండి. రాధాకృష్ణ గారు నమస్తే. నమస్తే అండి, ఇందండి. మీ వాయిస్ వినపడట్లేదు రాధాకృష్ణ గారు. రైట్ అండి. అయితే ఇప్పుడు మీరు అన్నట్టు వెన్ను నొప్పి, నడుము నొప్పి రెండిటికి ఏమన్నా సంబంధం అంటే లైక్ ఇది వేరు అది వేరు, కాకపోతే ఏంటంటే దీనికి దానికి అంటే కారణాలు ఏంటి రావడానికి ప్రధానంగా? ఒకటండి, అంటే కారణాలు మనం చెప్పుకుంటూ పోతే బోల్డ్ అన్ని కారణాలు ఉన్నాయండి. కాకపోతే ఇంతకుముందు చెప్పినట్టు బేసిక్ కారణాలు తీసుకున్నట్లయితే మస్కులార్ ఇన్స్టెబిలిటీ అంటే కండరాలలో తేడా వస్తే మనకి వెన్నునొప్పి రావచ్చు, లిగమెంట్లలో తేడా వస్తే వెన్నునొప్పి రావచ్చు, డిస్కులలో తేడా వస్తే వెన్నునొప్పి రావచ్చు, వెన్నుముకలలో తేడా వస్తే రెండు రాసుకొని వచ్చేటువంటి స్పాండిలైటిస్ వస్తే మనకు వెన్నునొప్పి రావచ్చు. అండ్ నరాల మీద ఎఫెక్ట్ పడి అక్కడున్న సయాటిక్ నర్వ్ నొక్కుంటే అప్పుడు అది కూడా వెన్నునొప్పి రావచ్చు, కాలంతా పాకేటువంటి సయాటికా రావచ్చు. లేదా ఇంకా లోపల దాకా వెళ్ళేసి న్యూరల్ స్టీనోసిస్ అంటాము, అంటే స్పైనల్ కార్డ్ మీద కూడా ప్రెషర్ పడితే అప్పుడు కూడా వెన్నునొప్పి వస్తుంది. దాంతోపాటుగా అన్నిటికీ కూడా లోపలికి వెళ్తున్నా కొద్దీ అంటే కండరాల నుంచి, లిగమెంట్ల నుంచి, టెండన్ల నుంచి లోపలికి వెళుతున్నా కొద్దీ నొప్పి, వెన్నునొప్పితో పాటుగా అడిషనల్ లక్షణాలు అన్నీ కూడా యాడ్ అయిపోతా ఉంటాయి. కొత్తగా ఇంకా ఎక్కువ లక్షణాలు యాడ్ అవుతాయి. అలా మెడలో కనుక నొక్కున్నట్లయితే ఇక్కడి నుంచి పైకి 26 లక్షణాలు కనబడతాయి. నడుములో నొక్కున్నట్లయితే నడుము నుంచి కిందికి 18 లక్షణాలు కనబడతాయి. ఈ లక్షణాలన్నీ కూడా పేషెంట్స్కి అందరికీ తెలిసిందే, వెన్నునొప్పితో బాధపడే వాళ్ళకందరికీ తెలిసినవే. ఇక్కడ నొక్కుంటే అసిడిటీ రావచ్చు, నాసియా ఫీలింగ్ రావచ్చు, వామిటింగ్ సెన్సేషన్ రావచ్చు, చెస్ట్లో పెయిన్ రావచ్చు, చెవుల వెనకాల కంటికి, ముక్కుకి, నోటికి, గడ్డానికి తిమ్మిర్లు, పోట్లు, మంటలు రావచ్చు, హెడేక్ రావచ్చు, మైగ్రేన్ రావచ్చు, వర్టిగో అంటే తలంతా తిరిగిపోతున్నట్టుగా ఉండే లక్షణం రావచ్చు, చేతులన్నీ ఎండిపోవచ్చు, చేతులకు తిమ్మిర్లు రావచ్చు, మంటలు రావచ్చు, పోట్లు రావచ్చు, అండ్ పక్షవాతం కూడా వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. అండ్ నడుములో కనుక నొక్కున్నట్లయితే తొంటి, తొడల వెనకాల, మోకాల వెనకాల, పిక్కల వెనకాల, పాదం పర్యంతం కూడా నొప్పి వస్తూ ఉంటుంది, తిమ్మిర్లు, పోట్లు, మంటలు వస్తాయి. అదే నరము గజ్జల ప్రాంతాల నుంచి అంగానికి, అండకోశానికి వెళ్ళినప్పుడు అంగస్తంభన సమస్యలు, శీఘ్రస్ఖలన సమస్యలు మేల్స్లో కలిగితే ఫీమేల్స్లో ఫ్రిజిడిటీ, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా కలగవచ్చు. ఇవే కాకుండా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు, అట్ ద సేమ్ టైం మోషను, కాన్స్టిపేషన్ ఇవన్నీ కూడా కలగవచ్చు. కాబట్టి వెన్నునొప్పే కదా అని అలక్ష్యం చేస్తే అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతే మాత్రం ఆ నెక్స్ట్ లెవెల్లో ఇంకా అడిషనల్ లక్షణాలు యాడ్ అవుతాయే కానీ వెన్నునొప్పి తగ్గదు. సో ఒకదానికొకటి కనెక్టివిటీ ఉంది ఖచ్చితంగా. బాడీ అంటేనే ఇట్ ఈస్ నాట్ ఏ సింగిల్ ఆర్గన్, ఇట్ ఈస్ ఏ హ్యూజ్ మల్టిపుల్ ఆర్గన్. మనం డాక్టర్ నడుము నొప్పి, అలాగే మెడ నొప్పి, L4, L5 ఇటువంటి సమస్యలతో ఎవరైనా బాధపడుతూ ఉంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. మనతో పాటు ఉన్నారు వర్ధన్ ఆయుర్వేద నుంచి డాక్టర్ వర్ధన్ గారు. రైట్, చాలామంది కాలర్స్ వెయిట్ చేస్తున్నారని మనతో మాట్లాడటానికి. మురళి గారు ఉన్నారు ప్రకాశం జిల్లా నుంచి. నమస్తే అండి మురళి గారు. నమస్కారం అండి. ఎస్ మాట్లాడండి డాక్టర్ వర్ధన్ గారు. మురళి గారు నమస్కారం అండి, చెప్పండి. నమస్కారం డాక్టర్ గారు. సార్ చెప్పండి. నాకు ఒక 4 రోజుల నుంచి అరికాళ్ళలో మంటలు, నొప్పులు వస్తున్నాయండి. ఓకే, ఏం చేస్తుంటారు? నేను టెక్నీషియన్, టీవీ మెకానిక్ అండి. ఓకే, అంతకంటే ముందు లేవా అండి? 4 రోజుల నుంచే వస్తున్నాయా? 4 రోజుల నుంచి అరికాళ్ళలో మంటలు, కొంచెం లైట్గా నొప్పి, ఓకే, తల కొంచెం లైట్గా నొప్పి వచ్చిపోయినట్టుగా ఉంటుంది. నడుములో, మెడలో ఏమైనా నొప్పి ఉందా? నడుము నొప్పి అంటే ఎప్పుడో ఒకసారి వచ్చి 2 సార్లు వచ్చి పోయింది, కానీ ఇప్పుడు లేదండి. ఓకే, ఈ మధ్య ఏమైనా ఎక్స్రేలు, ఎంఆర్ఐలు ఏమైనా చేయించుకున్నారా? డాక్టర్ దగ్గరికి వెళ్ళారా? వెళ్ళలేదు, అంత నొప్పి ఏమీ అవ్వలేదు. సార్, అరికాళ్ళల్లో మంటలు అని అంటే దీనికి కారణం మనం కరెక్ట్గా కనుక్కోవాలి అని అంటే కొంచెం కష్టమైన పని, మిమ్మల్ని చూడకుండా చెప్పడం. అయినా 2-3 విషయాలు చెప్తాను. ఒకటి, షుగర్ ఉన్నప్పుడు, షుగర్ పెరిగినప్పుడు కాళ్ళల్లో మంటలుగా కనబడతాయి. దీన్ని డయాబెటిక్ న్యూరోపతి అంటారు. రెండోది, వెనకాల నడుములో కనుక నరం నొక్కున్నట్లయితే అంటే సయాటిక్ నర్వ్ నొక్కున్నట్లయితే కాలంతా పాకేటువంటి నొప్పి, తిమ్మిర్లు, పోట్లుతో పాటుగా కాళ్ళల్లో మంటలు కూడా వస్తాయి.
దీన్ని సయాటిక్ న్యూరోపతి అంటాము లేదా పెరిఫరల్ న్యూరోపతి అంటాం. ఇవే కాకుండా ఎండాకాలము మీరు నీళ్లు సరిగా తీసుకోలేదు, హైడ్రేషన్ సరిగా లేదు, ఆటోమేటికలీ మీకు కాళ్ళల్లో మంటలు ఇవి కూడా వస్తాయి. కాబట్టి 4 రోజులే అంటున్నారు కాబట్టి ఇంకో 2-3 రోజులు వెయిట్ చేయండి, చూడండి. అయినా తగ్గకపోతే ఒకసారి మీ లోకల్ డాక్టర్ని కలవండి. వాళ్ళు కూడా మీకు న్యాయం చేయలేకపోతే స్క్రోల్ అయ్యే నెంబర్ కాల్ చేయండి, 04049171819 అనే నెంబర్కి. మీరు ఒకసారి వస్తే మిమ్మల్ని చూసి డీటెయిల్గా మాట్లాడి మీ వ్యాధి కారణం ఎక్కడుంది అనే దాన్ని తెలుసుకొని దాన్ని తీసేయడానికి ప్రయత్నం చేద్దాం సార్. రైట్ అండి. చాలామంది ఈ మధ్యకాలంలో L4, L5 డిస్క్ సమస్యలతో బాధపడుతున్నారు. అసలు అవి ఎందుకు వస్తాయండి? ఈ రావడానికి కారణాలు ఏంటి? ఒకటండి, అంటే L4, L5 అనేది మనకు ఒక వీక్ పాయింట్ అండి నడుములో. మనం పుట్టుకతో 3 వీక్ పాయింట్లు లేదా 3 వంపులతో, స్పైన్ వంపులతో పుడతాం. పెరిగే కొద్దీ 2 వీక్ పాయింట్లతో ఉండిపోతాం. ఒకటి మెడలో ఉంటుంది, ఒకటి నడుములో ఉంటుంది. మెడలో ఉండే ఏరియాని C5, C6 అని అంటాం. ఇంతకుముందు చెప్పినట్టుగా సర్వైకల్లో 5th and 6th వర్టిబ్రే C5, C6 అనే పాయింట్ వీక్ పాయింట్. అదే నడుములో వచ్చేసరికి L4, L5 దగ్గర పుట్టుకతోనే వీక్ పాయింట్ ఉంటుంది. దానికి తోడు మనం పెరిగే కొద్దీ కింద పడడము, దెబ్బ తగలడము, సైకిళ్ళ మించి పడడము, గోడ దూకడము, చెట్ల మించి పడడం ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఆ L4, L5 దగ్గరే వీక్ పాయింట్ దగ్గరే మళ్ళీ దెబ్బ తగులుతూ ఉంటుంది. కాకపోతే ఆ స్టేజిలో మీకు బలం బాగా ఉన్నప్పుడు, కఫాధిక్య శరీరం ఉన్నప్పుడు అప్పుడు మీకు ఏ దెబ్బ బయటికి కనబడదు. కాకపోతే 40-45 ఏళ్ళు దాటాక వాత శరీరంలోకి వెళ్ళాక అప్పుడు మొత్తం నొప్పులు, తిమ్మిర్లు, పోట్లు అన్నీ కూడా వెనుకకు చేసిన బాధలన్నీ, వెనుకకు చేసిన కండిషన్స్ అన్నీ ఇప్పుడు బయటపడతాయి. సో ఈ టైంలో బయటపడడానికి మనం కూర్చునే పద్ధతులు కారణం కావచ్చు, నిలబడే పద్ధతులు కారణం కావచ్చు, వెనకాల పర్సులు పెట్టుకోవడం కావచ్చు, లేదా టైట్ బెల్ట్లు వేసుకోవడం కావచ్చు, టైట్ అండర్వేర్స్ వేసుకోవడం కావచ్చు, టైట్ డ్రెస్సెస్ వేసుకోవడం కావచ్చు, హై హీల్డ్ షూజు లేదా హై హీల్డ్ చెప్పులు లాంటివి వేసుకోవడం కావచ్చు, లేదా ఇర్రెగ్యులర్గా ఉన్నటువంటి సర్ఫేస్ మీద నిలబడమే కావచ్చు, వెనకాల పర్సులు పెట్టుకోవడము, లేదా వెనకాల మొబైల్స్ పెట్టుకోవడము, క్రెడిట్ కార్డ్స్ పెట్టుకోవడం, అలాంటివన్నీ చేయడం వల్ల ఆ L4, L5 దగ్గర ఉన్నటువంటి నరము నొక్కుకుపోయి, అక్కడ ఉన్నది సయాటిక్ నర్వ్, ఆ సయాటిక్ నర్వ్ నొక్కుకుపోయి కాలంతా పాకేటువంటి సయాటికా అనే లక్షణానికి దారితీస్తుందండి. రైట్ అండి. కాలర్స్ ఉన్నారు. మేరీ గారు ఉన్నారు గుంటూరు నుంచి. నమస్తే అండి మేరీ గారు. నమస్తే సార్. ఎస్, డాక్టర్ వర్ధన్ గారు ఉన్నారు, మాట్లాడండి. అమ్మా నమస్కారం తల్లి, చెప్పండి. నమస్కారం అండి. నాకు ఇది వరకు 2019లో ఎర్లీ లంబార్ వచ్చిందండి. ఓకే. తర్వాత మళ్ళీ తగ్గిపోయింది. తర్వాత ఇప్పుడు కొంచెం బ్యాక్ పెయిన్ వస్తుందండి. ఓకే, ఏం చేస్తూ ఉంటారమ్మా? ఇది వరకు ప్రైవేట్ స్కూల్లో టీచర్గా వెళ్ళేదానండి, ఇప్పుడు ఖాళీగానే ఉంటున్నాను. ఓకే, బరువు ఎక్కువగా ఉంటారమ్మా? 65 ఉన్నానండి. వెనకాల ఏమైనా ఇంజక్షన్లు ఇచ్చారా తల్లి పిల్లలకి? ఏం లేదండి, మాత్రలకే తగ్గింది. నాకు 4 రోజుల నుంచి మళ్ళీ బాగా వస్తుంది పెయిన్. లేదా మా పిల్లలు పుట్టేటప్పుడు ఏమైనా వెనకాల ఇంజక్షన్స్ ఇచ్చారా? ఏం లేదు సార్. ఓకే, ఒకటమ్మా, నార్మల్గా ఏంటంటే ఫీమేల్ బాడీ చాలా హార్మోన్స్తో కూడుకొని ఉంటుంది. అండ్ వయసును బట్టి ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. ఫస్ట్లో ఉన్న హార్మోన్స్ 40 ఏళ్ళు దాటిన తర్వాత హార్మోన్స్ మొత్తం పడిపోతూ ఉంటాయి. నార్మల్గా ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ ఏంటంటే మన బోన్ డెన్సిటీని పెంచుతాయి. అంటే బోన్కి ఏదైతే కాల్షియం మెటబాలిజం జరగాలో, మనం తినే ఆహారంలో ఏదైతే కాల్షియం వస్తుందో అది వెళ్ళి భూమికలకి అతుక్కునేటట్టు చేసేటువంటి తత్వం ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్కి ఉంటుంది. కాకపోతే హార్మోన్స్ తగ్గే కొద్దీ ఆ భూమికల సాంద్రత కాస్త తగ్గిపోతూ ఉంటుంది. ఆ సాంద్రత తగ్గినప్పుడు, భూమికలు వీక్ అయినప్పుడు అస్థిధాతు క్షయం అంటాం దాన్ని. అస్థిధాతు క్షయమైనప్పుడు వాతం పెరిగిపోతూ ఉంటుంది. వాతం పెరిగినప్పుడు తిమ్మిర్లు, పోట్లు, మంటలు, నొప్పి, చూదులతో పొడిచినట్టు బాధ, పట్టేసినట్టు బాధ, పిండేసినట్టు బాధ, 42 రకాల బాధలతో బయటపడుతూ ఉంటుంది. అదే కాకుండా 80 రకాల వాత వ్యాధులకు కూడా దారితీస్తుంది. దాంట్లో మెడ నొప్పి అంటే గ్రీవవాతము, నడుము నొప్పి అంటే కటివాతము, కాలంతా పాకేటువంటి సయాటికాను గృద్రసీ వాతము, మోకాళ్ళల్లో వచ్చే నొప్పిని సంధివాతము, భుజాలలో వచ్చేదాన్ని అపబాహుక వాతము, ఇలా అన్ని వాత రోగాల కిందికి తీసుకోవచ్చమ్మా. అది సివియర్గా అయినప్పుడు పక్షవాతం కూడా వస్తుంది, అంటే పెరాలసిస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఏదేమైనా మీరు ఏ స్టేజ్లో ఉన్నారని తెలుసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. 04049171819 అనే నెంబర్కి కాల్ చేయండి, మా వాళ్ళు హెల్ప్ చేస్తారమ్మా. రైట్ అండి. మరో కాలర్ ఉన్నారు. నమస్తే అండి. నమస్తే.
ఎస్ మాట్లాడండి, డాక్టర్ వర్ధన్ గారు ఉన్నారు మనతో. సార్ నమస్కారం అండి, చెప్పండి. సార్ నమస్తే సార్. నేను వ్యవసాయం పనులు చేస్తా ఉంటా సార్. ఓకే. అయితే వెలుగు ఎత్తుకుంటే పోతోట ఎత్తుకుంటే కొంచెం నొప్పి పట్టిందండి. అది ఏం కాదులేని వదిలేసాను. ఓకే. అయితే ఆ తర్వాత అది నిదానంగా నొప్పి పట్టేసి నడుకడ పద్దాగా నొప్పిగా వస్తుంది. ఎప్పటి నుంచి అండి ఇదంతా? ఇది ఫిబ్రవరి నెల నుంచి అండి. మరి దాన్ని తగ్గించుకోవడానికి ఏం చేస్తున్నారు? ఆర్ఎంపీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏ టాబ్లెట్లు ఇస్తున్నారు, తగ్గినట్టు తగ్గుతుంది, మళ్ళీ వస్తుందండి. ఒకటండి, మీరు మొదటి నుంచి చూసారో లేదో, అక్కడ కండరాల వ్యవస్థ మీద పూర్తిగా ఎఫెక్ట్ పడుతుందండి. ఆ కండరం వీక్ అయిపోతుంది. ఆ వీక్ అయిపోయినప్పుడే అది వ్యాధిగా మారుతుంది, వ్యాధి సమూహంగా మారుతుంది, డిజార్డర్ లాగా కూడా మారుతుంది. అంటే మీకు అది మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే దాన్ని మెయింటైన్ చేయాలి, ఆ కండరాన్ని బలోపేతం చేయాలి. కండరాన్ని బలోపేతం ఎలా చేయాలి? కదలిక ఉండాలి, అంటే యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉండాలి. మీరు అక్కడ పోషణ సరిగ్గా జరగాలి, అంటే ఫుడ్ సరిగ్గా తీసుకోవాలి, ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ సరిగ్గా మెయింటైన్ చేయాలి, కూర్చునే విధానం, నిలబడే విధానం సరిగ్గా మెయింటైన్ చేయాలి. ఇవన్నీ చేయమని ఏ డాక్టరు చెప్పరు. నార్మల్గా మీరు వెళ్ళగానే పెయిన్ కిల్లర్లో ఏదో టాబ్లెట్లు ఇస్తారు, తాత్కాలికంగా తగ్గుతుంది. కాకపోతే అది వేసుకుంటూనైనా లేదా మంచి ఆయుర్వేదిక్ డాక్టర్కి చూయించుకోనైనా మీ డైటు, ఎక్సర్సైజు ఇవన్నీ మార్చుకున్నప్పుడే మూలం నుంచి తగ్గుతుందండి. ఒకవేళ తగ్గకపోతే మా స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, 04049171819 నెంబర్, లేదంటే వర్ధన్ఆయుర్వేద.com మా వెబ్సైట్ని కూడా విజిట్ చేయొచ్చండి. ఎస్ అండి, మరో కాలర్ ఉన్నారు, వసంత గారు ఉన్నారు సంగారెడ్డి నుంచి. నమస్తే అండి వసంత గారు. హలో వసంత గారు నమస్కారం తల్లి, Yes, చెప్పండి. మాట్లాడండి, డాక్టర్ వర్ధన్ గారు ఉన్నారు మనతో. సార్ నమస్తే. అమ్మా నమస్తే అమ్మా, చెప్పండి. సార్ నాకు ఇది బ్యాక్ పెయిన్ వస్తుందండి, ఆయన మెడ నొప్పి కూడా వస్తుంది. ఎప్పటి నుంచమ్మా? 2 years బ్యాక్ మెత్త మీద నుంచి స్లిప్ అయి పడ్డా. ఓకే. ఏమన్నారు మరి? ఎక్స్రేలు ఎంఆర్ఐలు చేశారా? ఎక్స్రేలు ఎంఆర్ఐలు చేశారమ్మా? లేదండి. మరి ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు? అది అప్పుడు నొప్పి లేదు, ఇప్పుడు ఈ మధ్యనే వస్తుంది సార్. ఓకే అమ్మా, ఇక్కడ వెన్నునొప్పులు 2 రకాలుగా ఉంటాయమ్మా. ఒకటి ఇన్స్టాంట్గా మీకు వెన్నునొప్పి బయటపడడం, అంటే సడన్ ఆన్సెట్ బ్యాక్ పెయిన్ అంటాం. అంటే మీరు కింద పడగానే లేదా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ కాగానే మనకు వెన్నునొప్పి ఏదైతే వస్తుందో దాన్ని సడన్ ఆన్సెట్ బ్యాక్ పెయిన్ అంటాం. రెండోది క్రానిక్ ఆన్సెట్ బ్యాక్ పెయిన్ అంటాం. ఇంతకుముందు చెప్పినట్టుగా ఎప్పుడో చిన్నప్పుడు గోడ మించి కింద దూకడం కానీ, చెట్టు మించి కింద పడడం కానీ, సైకిల్ మించి పడ్డప్పుడు అప్పుడు మీకు ఏ లక్షణాలు కనబడవు. దాని తర్వాత కాలక్రమంగా మీరు పెద్దగైనాక ఈ కాలంలో హార్మోన్స్ అన్నీ కూడా అసమతుల్యతకి దారితీసాక ఇప్పుడు బయటపడడం, దాన్ని క్రానిక్ ఆన్సెట్ బ్యాక్ పెయిన్ అంటాం. ఏదేమైనా సడన్ ఆన్సెట్ బ్యాక్ పెయిన్ అయితే ఎమర్జెన్సీ కండిషన్ అయితే సర్జరీకి వెళ్ళాలి. కానీ ఒకవేళ ఎమర్జెన్సీ కండిషన్ కాదు అంటే, ఎమర్జెన్సీ అంటే ఏంటి అని మళ్ళీ క్వశ్చన్ రావచ్చు. ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉంటుంది, రెడ్ ఫ్లాగ్ సైన్స్, వార్నింగ్ సైన్స్ అని కనబడతాయి. అంటే మీకు తెలియకుండా మూత్రం జారిపోవడము లేదా మూత్రం ఆగిపోవడము, మీకు తెలియకుండా మోషన్ జారిపోవడము లేదా మోషన్ ఆగిపోవడము, లేదా ఫీవర్ విత్ చిల్స్ లాంటి కండిషన్ ఉండి బ్యాక్ పెయిన్ ఉండడము, క్యాన్సర్ లాంటి కండిషన్స్ ఉండి బ్యాక్ పెయిన్ ఉండడము, ఇలాంటి లేదా హెచ్ఐవి లాంటిది, ఎయిడ్స్ లాంటి కండిషను, టీబీ లాంటి కండిషన్ ఉండి బ్యాక్ పెయిన్ అధికం అవడము, ఇలాంటి కండిషన్స్ ఉంటే మాత్రమే వెన్ను సర్జరీకి వెళ్ళాలి, స్పైనల్ సర్జరీకి వెళ్ళాలి. లేదంటే ఆయుర్వేదంతో 95% ఆఫ్ బ్యాక్ పెయిన్స్కి ట్రీట్మెంట్ నాన్ సర్జికల్ వేలో చేయొచ్చమ్మా. ఇప్పటికీ మేము 7 లక్షల మందికి ట్రీట్మెంట్ ఇచ్చాము, 3 లక్షలకు పైగా సర్జరీలు కూడా అవాయిడ్ చేశాము. స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. మా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఉంది వర్ధన్.ayurveda అని, దాన్ని కూడా ఫాలో అవ్వండి. వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్ ఉంది, దాన్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే బోలెడంత ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది. ఎస్ అండి, మరో కాలర్ ఉన్నారు, శ్రీనివాస్ గారు ఉన్నారు వైజాగ్ నుంచి. నమస్తే అండి శ్రీనివాస్ గారు. నమస్కారం అండి, మా మిసెస్ మాట్లాడతాను. ఎస్ మాట్లాడండి డాక్టర్ నమస్కారం అండి. వర్ధన్ గారు. నమస్తే సార్. అమ్మా నమస్కారం తల్లి, చెప్పండి. నా పేరు పద్మజ అండి. నాకు ఒక 3 months నుంచి కొంచెం పెయిన్ వస్తుంది సార్ నడుములో. ఓకే. అయితే మొన్న ఎక్స్రే రీసెంట్ గా ఒక 5 days బ్యాక్ ఎక్స్రే తీయించారండి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే. ఓకే. స్పైట్నింగ్ ఆఫ్ లంబార్ స్పైన్ విత్ లంబార్ స్పాండిలైటిస్ అన్నారండి. ఓకే. ప్లస్ ఏమో L5S1 డీజనరేషన్ అని చెప్పారండి. ఏం చేస్తుంటారమ్మా మీరు?
నేను హౌస్ వైఫే సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వైజాగ్ అండి. వైజాగ్. ఓకే అమ్మా, ఇక్కడ స్ట్రైటనింగ్ ఆఫ్ స్పైన్ అనేది మీకు ఎక్స్రేలో చేంజెస్ కనబడ్డాయి అని అంటే మీకున్న ప్రాబ్లము 1 సంవత్సరం కన్నా ఎక్కువ నుంచే ఉందని అర్థం అమ్మా. అప్పటి నుంచే మీకు ప్రాబ్లం స్టార్ట్ అయింది అని అర్థం. అండ్ స్ట్రైటనింగ్ ఆఫ్ స్పైన్ అంటే ఇంతకుముందు నేను చెప్తూ మాట్లాడినప్పుడు మనకు ఒక వంపులు ఉంటాయి, 2 వంపులు, ఒకటి మెడలో ఒకటి నడుములో. ఆ వంపు కాస్త స్ట్రైట్ అవుతూ ఉంటుంది. స్ట్రైట్ అయినా కొద్దీ ఈ 2 వెన్నుముకల మధ్యలో డిస్టెన్స్ తగ్గిపోయి మధ్యలో ఉన్నటువంటి నరం నొక్కుంటుంది. ఆ నరం నొక్కున్నప్పుడు ఇక్కడ నొక్కున్నప్పుడు ఇక వెనకాల నొక్కున్నప్పుడు పైకి 26 లక్షణాలు, నడుములో నొక్కున్నప్పుడు కిందికి 18 లక్షణాలు కనబడతాయి. దీంతో పాటుగా డీజనరేషన్ కూడా ఉంది అని అంటే మీకు అస్థిధాతు క్షయం జరుగుతుంది, వాతం పెరిగిపోతూ ఉంది. వాతం పెరిగినప్పుడే నొప్పులు, తిమ్మిర్లు, పోట్లు, మంటలన్నీ వస్తాయి. ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి అమ్మా, అపాయింట్మెంట్ తీసుకోండి. డెఫినెట్గా మీకు సొల్యూషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఎస్ అండి, మరో కాల్ ఉన్నారు. వెంకటేశ్వర్ గారు ఉన్నారు రాజమండ్రి నుంచి. నమస్తే అండి వెంకటేశ్వర్ గారు. సార్ నమస్కారం అండి, చెప్పండి గుడ్ మార్నింగ్ సార్. నా పేరు వెంకటేశ్వర. సార్. చెప్పండి. సార్ నేను ఫార్మసీలో వర్క్ చేస్తాను సార్. ఓకే అయితే వచ్చి 10 years బ్యాక్ ఒకసారి పడిపోయాను. ఓకే అప్పుడు లైట్గా నడుము నొప్పి వచ్చింది సార్. ఓకే అప్పుడు లైట్గా హాస్పిటల్ మెడిసిన్ తీసుకుంటే అప్పుడు తగ్గిపోయింది సార్. ఓకే మళ్ళా ఇప్పుడు తీసుకుంటే ఇప్పుడు ఎంఆర్ఐ ఇప్పుడు 3 months నుంచి పెయిన్ వస్తుంది. ఓకే L4, L5 దగ్గర డిస్క్ దగ్గర మామూలుగా కండ్ల బారి నుంచి ఎంఆర్ఐ కరెంట్ వచ్చింది. ఓకే ఇప్పుడు మరి ఏం వేసుకుంటున్నారు, ఏం చేస్తున్నారు తగ్గించుకోవడానికి? సార్ మెడికల్ ప్రెజెంట్ వాడుతున్నాను. అది ఏదంటే కంపల్సరీగా వేసినప్పుడు తగ్గుతుంది. తర్వాత అదే అండి, ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్తాను. పెయిన్ కిల్లర్స్ పనితీరు గురించి ఒక్కసారి మాట్లాడతాను. పెయిన్ కిల్లర్స్ ఎలా పనిచేస్తాయంటే అది వేసుకున్నప్పుడు దాని పవర్ ఉన్నంతసేపు, అంటే ఒక దాని పవర్ 3 గంటలే ఉండొచ్చు, ఒక దాని పవర్ 6 గంటలే ఉండొచ్చు. కానీ ఆ పవర్ ఉన్నంతసేపు మాత్రమే మీకు నొప్పి తెలియకుండా నొప్పి మసగబారిపోయేటట్టు టెంపరీ క్విక్ సొల్యూషన్ లాగా పనిచేస్తుందే కానీ మూల కారణమైనటువంటి సూక్ష్మ కారణమైనటువంటి వాతాన్ని తగ్గించేటువంటి ఉపాయం కాదు. సూక్ష్మ కారణమైనటువంటి వాతాన్ని తగ్గించుకోగలిగితే మీకు బ్యాండెడ్ సొల్యూషను క్విక్ సొల్యూషన్ కాకుండా పర్మనెంట్ సొల్యూషన్ అనేది దొరుకుతుంది. పూర్తిగా మూలం నుంచి దాన్ని తీసేసేటువంటి ఉపాయం చేసుకోవచ్చు. దానికోసం ఏం చేయాలి అని అంటే ఫస్ట్ మీరు మారాలి, మీ డైట్ మారాలి, మీ ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ మారాలి, మీ పోస్చర్ మారాలి, మీ లైఫ్ స్టైల్ మారాలి, మీ స్ట్రెస్ మేనేజ్మెంట్ మారాలి. వీటన్నిటితో పాటుగా సరైనటువంటి వాతాహార ఔషధాలను తీసుకోవాలి. ఎక్స్టర్నల్ థెరపీ సివియర్ టు సివియర్ ఫార్మ్ ఆఫ్ బ్యాక్ పెయిన్ ఉంటే ఎక్స్టర్నల్ థెరపీస్ అంటే మసాజ్ బేస్డ్ థెరపీస్, మేరు చికిత్స, మర్మ చికిత్స అనే పద్ధతులు ఉంటాయి, అవి తీసుకోవాలి. లేదు సెక్షువల్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయి అంటే వాజీకరణ చికిత్స తీసుకోవాలి. లేదా ఓవరాల్ వెల్బీయింగ్ కావాలి అని అంటే రసాయన చికిత్స తీసుకోవాలి. మీరు దేంట్లో సూట్ అవుతారు అనేది తెలుసుకోవాలి అని అంటే మాత్రం ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్ 0404971819కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. డెఫినెట్గా మీకు సొల్యూషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం సార్. రైట్, ఫైనల్గా వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? ఒకటండి, ఈ జూలైకి మేము 25 years ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్. దీంట్లో మేము స్టార్ట్ చేసినప్పుడు అన్ని అంబ్రెల్లా ట్రీట్మెంట్స్ అన్నీ కూడా చేసేవారము. కాకపోతే మా సూపర్ స్పెషాలిటీ స్పైనల్ కేరు, మల్టీ స్పెషాలిటీ ట్రీట్మెంట్స్ వచ్చేసరికి స్కిన్ కేరు, ఆర్థరైటిస్ కేరు, సెక్షువల్ కేరు, ఇన్ఫర్టిలిటీకి ట్రీట్మెంట్స్ ఇస్తాము, గ్యాస్ట్రో అండ్ లివర్ కేరు, క్యాన్సర్ కేరు, ఇవి కూడా చేస్తాం. వీటితో పాటుగా రీజ్యువనేషన్ థెరపీస్, ఇప్పుడే రసాయన చికిత్సలని చెప్పాను, అంటే ఏజ్ పైబడకుండా మీ యవ్వనాన్ని ఎలా కాపాడుకోవాలో చేసేటువంటి చికిత్సలు ఉంటాయి, దాన్ని రసాయన చికిత్సలు అంటారు. అలాగే సెక్షువల్ ప్రాబ్లమ్స్ రాకుండా వచ్చిన వాళ్ళు ఎప్పటికీ బాగుండాలి అని అంటే మాత్రం వాజీకరణ చికిత్సలు ఉంటాయి, అవి కూడా మేము చేస్తాం. ఇలా ఇప్పటికీ 25 సంవత్సరాల ఎస్టాబ్లిష్మెంటు, 5 బ్రాంచీలు ఉన్నాయి. హైదరాబాద్లో నారాయణగూడ, తార్నాక, బంజారాహిల్స్లో బ్రాంచ్ ఉంది. విజయవాడ, కర్నూలులో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. ఆన్లైన్ కన్సల్టేషన్స్ కూడా తీసుకుంటామండి. రైట్ అండి, థ్యాంక్ యూ, మంచి విషయాలు చెప్పారు.